This conference will now be recorded. Okay, thank you, Basha Garu. First, go to File and open. Okay. నెక్స్ట్ మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గనక ఎలక్ట్రానిక్స్ అని కొన్ని ఉంది కదా నేమ్. ఆ ఎలక్ట్రానిక్స్ లో కొన్ని సర్క్యూట్స్ అనేవి ఉన్నాయండి మీకు ఇక్కడ. ఈ సర్క్యూట్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ సర్క్యూట్స్. ఈ ఎగ్జాంపుల్ సర్క్యూట్స్ ని మీరు ఎలా ఇప్పుడు మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఎలక్ట్రానిక్స్ లో కొన్ని సర్క్యూట్స్ ఉన్నాయి. అండ్ if you go through on the ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రానిక్స్. ఓకే, ఎలక్ట్రిసిటీలో కొన్ని సర్క్యూట్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ లో కొన్ని సర్క్యూట్స్ ఉంటాయి. యూ కెన్ యూస్ ఎనీ వన్ ఆఫ్ దోస్ సర్క్యూట్స్ ఫర్ ప్రాక్టీసింగ్. ఓకే, like a full wave rectifier, half wave rectifier, dimmer switch, and doorbell circuit, input sensors, landing line, LED circuit, Ohm's law, relay switch, voltage doubler, Weston bridge. Okay, I'm going to take electronic circuit. Here I am using a timer. Okay, open that. మీకు అట్లా ఓపెన్ చేస్తే ఎగ్ టైమర్ సర్క్యూట్ అనేది ఓపెన్ అవుతుందండి. మీకు ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు అవి కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు, ఆర్ ఎల్స్ రిమూవ్ చేసేయచ్చు. ఓకే, మీకు ఈ సర్క్యూట్ మీరు డిజైన్ చేస్తారు గుర్తుందా? ఎగ్ టైమర్ సర్క్యూట్ ఇది. ఓకే, PCB ఎలా కన్వర్ట్ చేస్తాము సర్క్యూట్ డైరెక్ట్ గా PCB విజెట్ లోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటే లైవ్ వైర్ PCB రెండు మీకు ఆన్ స్టేట్ లో ఉండాలి. ఓకేనా? రెండు ఆన్ స్టేట్ లోనే ఉంచుకోండి, లైవ్ వైర్ అండ్ PCB విజెట్. ఓకే, నెక్స్ట్ go to tools and go to convert design to PCB circuit board. ఓకే, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది, నెక్స్ట్ కొట్టేసేయండి అండ్ కన్వర్ట్. దాని అంతటికి అదే PCBలో సర్క్యూట్ అనేది డిజైన్ చేసుకుంటుంది. ఇలా సర్క్యూట్ అనేది చేసుకుంటుందో చూద్దాం. అండ్ దిస్ ఈస్ ఆటోమేటెడ్ వన్. మనం రూటింగ్ ని ప్రిఫర్ చేస్తాము, మెషిన్ రూటింగ్ అనేది ప్రిఫర్ చేయము. ఎందుకంటే మీరు కనుక ఈ సర్క్యూట్ ని అబ్జర్వ్ చేశారు అనుకోండి, చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మీకు ఇదేంటి 90 degrees యాంగిల్స్ లోనే ఉంది మాక్సిమం సర్క్యూట్ అనేది కదా. ఆ 90 degrees యాంగిల్స్ అనేవి మనం ప్రిఫర్ చేయము. దట్స్ ది వన్ ఆఫ్ ది రీజన్. ఓకే, అండ్ కొన్ని డిజైనింగ్స్ ఏంటంటే మనకి మాన్యువల్ రూటింగ్ లోకి చాలా టైం పడుతుంది తీసుకోవడానికి. అండ్ దీంట్లో కూడా సర్క్యూట్ అనేది కనెక్షన్స్ అనేవి కరెక్ట్ గా జరగవు. అందుకని చెప్పి మనం ఆటో రూటింగ్ అనేది ప్రిఫర్ చేయము, మాన్యువల్ రూటింగ్ అనేది ప్రిఫర్ చేస్తాము. ఇప్పుడు ఈ సర్క్యూట్ ని మీరు మాన్యువల్ రూటింగ్ లో చేయండి, తర్వాత సేమ్ సర్క్యూట్ ని కన్వర్ట్ చేసి చూడండి, ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఓకేనా?
ఈ సర్క్యూట్ ని హార్డ్వేర్ పరంగా డిజైన్ చేసినప్పుడు హార్డ్వేర్ లో డిజైన్ చేసిన తర్వాత మీకు కొన్ని కనెక్షన్స్ కానీ షోల్డరింగ్ దగ్గర అప్పుడు కానీ కాంపోనెంట్స్ ప్లేసింగ్ దగ్గర కానీ కొన్ని ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి సర్క్యూట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అబ్జర్వ్ చేస్తే 6, 7 పిన్స్ షార్ట్ చేశారు వీళ్ళు. అర్థమవుతుందా? 6th పిన్ అండ్ 7th పిన్ షార్ట్ అయింది. సెకండ్ పిన్ దగ్గర నుంచి కనెక్షన్ వచ్చింది. కదా, మనం ఏం చేస్తాము, సెకండ్ అండ్ 6th పిన్ ని షార్ట్ చేసి 6th పిన్ నుంచి 2 రెసిస్టర్స్ 1 ఎండ్ లోకి కనెక్షన్ ఇస్తాము కదా. బట్ దానికి దీనికి ఎంత సర్క్యూట్ అనేది ఎంత ఎనలాజీగా ఉంది అండ్ మనం చేసే సర్క్యూట్స్ ఎంత కొంచెం సైజ్ తక్కువలో ఉంటాయి. సో we mostly preferred only manual routing, not automatic machine routing. అండ్ మీకు అనదర్ సర్క్యూట్ డిజైన్ చేసినప్పుడు కూడా అక్కడ చెప్తాము ఎందుకు మాన్యువల్ ప్రిఫర్ చేయమో అని. సారీ, ఆటోమేటెడ్ ప్రిఫర్ చేయమా అని. నెక్స్ట్ go to IR sensor circuit. All of you open your Livewire software and open new. For IR sensor circuit we require how many LEDs? మనకి ఐఆర్ సెన్సార్ లో 2 టైప్ ఆఫ్ ఎల్ఈడీస్ ఉంటాయి. ఓకేనా, ఒక ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. వెయిట్, ఐ విల్ షో యూ ద పిక్చర్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోడల్ ఆఫ్ ఐఆర్ సెన్సార్. చూడండి, మనకి ఇక్కడ ఐఆర్ సెన్సార్ కి 2 ఎల్ఈడీస్ ఉంటాయి. ఒకటి ఐఆర్ రిసీవర్ అండ్ ఐఆర్ ఎమిటర్.
అంటే ఈ వైట్ కలర్ ఎల్ఈడి ఏదైతే ఉందో ఆ సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ చేస్తది. ఓకే. ట్రాన్స్మిట్ చేసినప్పుడు అక్కడ ఏమైనా ఎక్స్‌ట్రా కీలు ఉందనుకోండి, మళ్ళీ అక్కడ ఎక్స్‌ట్రా కీలు ఉంది. యూ హావ్ టు స్టాప్ అని నోటిఫికేషన్ మనకి మీన్ ఆహ్, ఏదైతే సర్క్యూట్ ఉంటదో దానికి తెలియాలి. అప్పుడు ఆ రిసీవర్ అనేది రిసీవ్ చేసుకుంటది. అక్కడ ఒక ఎక్స్‌ట్రా కీలు ఉంది ఎళ్ళకూడదు అని. రిసీవ్ చేసుకుంటది కాబట్టి ఇక్కడ ఐఆర్ రిసీవర్ యూజ్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ మనకి 2 ఎల్ఈడీస్ ఉంటాయి. ఆన్ బోర్డ్ ఎల్ఈడీస్. ఈ ఆన్ బోర్డ్ ఎల్ఈడీస్ ఏంటంటే మనకి ఒకటేమో పవర్ ఎల్ఈడీ, ఇంకోటేమో ఎబ్స్ట్రాక్ట్ ఎల్ఈడీ. అంటే ఏదైనా ఎబ్స్ట్రాక్ట్ వచ్చినప్పుడు స్టాప్ అయినప్పుడు మనకి ఎల్ఈడీ అనేది యూజ్ అవుతది. ఈ ఎల్ఈడీ అనేది బ్లింక్ అవుతది. ఐఆర్ సెన్సార్‌కి ఫస్ట్ మనకి 3 పిన్స్ ఉంటాయి. ఓకే. వీసీసీ, గ్రౌండ్ అండ్ అవుట్. వీసీసీ వచ్చేటప్పటికి పవర్ సప్లైకి ఇస్తాం. గ్రౌండ్‌కి కనెక్ట్ చేస్తాం. అవుట్‌పుట్ వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు కనుక ఆర్డినో యూజ్ చేస్తుంటే ఆర్డినోలో డిజిటల్ పిన్స్‌కి కనెక్ట్ చేస్తాము. ఓకే. అవుట్‌పుట్ పిన్స్‌కి కనెక్ట్ చేస్తాము. Actually, the picture of IR sensor is this. Okay. Is it okay? What will happen if we connect in 90 degrees, 60 degrees? Okay. మీరు ఈ సర్క్యూట్ ని సేమ్ ఇదే మోడ్ లో చూడండి. ఇప్పుడు సర్క్యూట్స్ అనేవి ప్లేస్ చేశారు. ఇక్కడ ఏంటి ప్లేస్ చేసిన తర్వాత సర్క్యూట్ డిజైన్ చేసుకున్నారు. తర్వాత డ్రిల్లింగ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి ఈ పాయింట్ లో కనుక మీకు ఏంటి 2 నియర్ బై ఉన్నాయి. అవునా, రెసిస్టర్ యొక్క హోల్ అను ఇక్కడి నుంచి వచ్చిన కనెక్టర్ అనేది నియర్ బై ఉన్నాయి. ఆ నియర్ బై ఉన్నప్పుడు మీరు ఏంటి డ్రిల్లింగ్ చేస్తారు. డ్రిల్లింగ్ చేసిన తర్వాత కాంపోనెంట్ ప్లేస్ చేసి షోల్డరింగ్ ఇస్తారు. ఇక్కడ మీకు సరిగ్గా షోల్డర్ అవ్వలేదు అనుకుంటే దాని చుట్టూతా వస్తున్నప్పుడు షోల్డరింగ్ సరిగ్గా అవ్వనప్పుడు మళ్ళీ రీషోల్డరింగ్ అనేది చేసినప్పుడు ఏంటంటే అక్కడ ట్రాక్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ట్రాక్ మిస్ అయినప్పుడు మనకి సర్క్యూట్ డిజైనింగ్ అనేది సరే ఎగ్జాక్ట్ గా రాదు. ఆర్ ఎల్స్ మీరు ఈ సర్క్యూట్ కి ఎక్స్ట్రాగా బోర్డ్ తీసుకున్నారు. సర్క్యూట్ అనేది మనకి ఇక్కడితో ఎండ్ అయిపోతే దానికి ఎక్స్ట్రాగా బోర్డ్ తీసుకున్నారు. మీరు ఇన్ కేస్ బోర్డ్ లెంత్ ఎక్కువ లేదు అలాంటప్పుడు ఎగ్జాక్ట్ గా ఉన్న దాంతోనే చేయాలి అనుకున్నప్పుడు 90 డిగ్రీ యాంగిల్ లో తీసుకుంటే అక్కడ వరకు కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సర్క్యూట్ అనేది. ఓకే. ఓకేనండి. ఓకే. Let's design an IR sensor circuit. All of you open your LiveWire software and take sorry, you open file and then you go to new, take a new file. For that we require two LEDs. Okay. From output components, take LED. And one thing, నేను ఓన్లీ ఈ సర్క్యూట్ ని లైవ్ వైర్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు పీసీబీ విజార్డ్ లో డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, నేను పీసీబీ డిజైన్ లో ఎక్స్ప్లెయిన్ చేయను, మీరు డిజైన్ చేయాల్సి ఉంటుంది అక్కడ. అండ్ ఫర్ దిస్ వి రిక్వైర్ 6 resistors,
and two capacitors and one potentiometer. Okay. And one IC that is LM393. Integrated circuits. LM393 means it is 8 pin IC. Okay. సిరీస్ లేదు కాబట్టి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లో డ్యూయల్ ఇన్ లైన్ లో సారీ ఇక్కడ 8 పిన్ డిఐఎల్ అని ఉంటుంది. ఆ పిన్ తీసుకోండి. ఓకే. నెక్స్ట్ taken one diode and transistor. Discrete semiconductors, diode and transistor. Okay. From the input side, first we have to design IC number means LM393. I will post it in the chat box. Okay. In power supplies, battery silicon voltage VCC.
Next, sorry. డిజైనింగ్ అయిపోయినాక మీకు సర్క్యూట్ ఆపరేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ద సర్క్యూట్ ఆపరేషన్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టు యూ. And I will explain pin description to you also.
pin 1 and pin 7 acts as output. Okay, next, sorry, pin 2 and pin 3 acts as input of A. Okay, and pin 4 acts as ground. Pin 5 and 6 as input of B. Okay, is any pin is missing? Means I think pin 8. Pin 8 is for VCC. That means power supply. Okay, మన input for input A and B we are using, sorry, is it is displaying to you pin 1 and pin 7. ఈ పిన్ 2, 3 పిన్స్ ఏమో ఇన్పుట్ పిన్స్ గా యాక్ట్ చేస్తాయి. వీటి యొక్క అవుట్పుట్ వచ్చేసి ఫస్ట్ పిన్, అండ్ 5, 6 పిన్స్ ఆర్ used as input B, second input pins, and 7th pin is act as output for second input pins. Okay, and 4th pin is ground, and 8th pin is VCC. Okay, this is the pin description of IC, that is LM393. And the output, okay, by varying the values and by varying the resistor, by varying this potentiometer and photoresistor, we may use, you may observe the output. Okay, by changing the resistor values here, all the resistor, here we are using 6 resistors. Okay, for all the 6 resistors the property is same, that is 1k value, 1 kilo ohms. You change the 1 kilo ohms to 10 kilo ohms, or else you can decrease the ohm, means you can decrease the resistor value, means you can get the perfect output. Okay, మీకు పర్ఫెక్ట్ అవుట్పుట్ కావాలి అంటే రెసిస్టర్ వాల్యూస్ అన్ని కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా చేంజ్ చేసుకుంటూ ఉండాలి అండి. అట్లా చేంజ్ చేసుకుంటూ ఉంటే మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా, you may use here in this place LED also. ఇక్కడ మీరు డయోడ్ యూజ్ చేసిన LED యూజ్ చేసిన పెద్ద చేంజ్ అంటూ ఏం ఉండదు. ఓకే,
Okay na? Is it okay? Next, design the circuit in PCB wizard by manual routing, not మాన్యువల్ రూటింగ్ తో చేయండి, అంతేకాని మెషిన్ రూటింగ్ తో కానీ డైరెక్ట్ కన్వర్ట్ టు పీసీబీ విజిట్ అని మాత్రం అట్లా చేయకండి. ఓకే, మీరు తొందరగా కంప్లీట్ చేసేస్తే ఇవాళ ఈజీ డిఏ ఇంట్రడక్షన్ తెలుసుకుందాము. టుమారో దానిలో సర్క్యూట్స్ అనేవి డిజైన్ చేయొచ్చు మనం. I will give you for 5 to 10 minutes. Complete the circuit. Okay.
How many of you designing the circuit? Only one people. Is the circuit completed or do you want some more time? Do you want more time? Or can I go to another one? Okay. Let's take it 2 minutes. Okay. What about Ganga Venkatesh? This is the night class. I think yesterday we did this circuit. Am I right? Yesterday ఈ circuit మనం PCB లో డిజైన్ చేసాం కదా, కన్వర్ట్ చేసి చూద్దాము సర్క్యూట్ అనేది ఎలా వస్తుందో. ఓకే. It's arranging the components.
Automatic routing completed 100% of the net connections were successfully routed. Okay, మీరు ఈ మెసేజ్ ని రియల్ అని అనుకోమాకండి. ఓకే, బికాస్ ఇట్ ఈస్ అ ఫాల్స్ మెసేజ్. ఎందుకు అంటే if you observe the circuit means okay, wait, I will zoom in the circuit. కొన్ని మీకు బ్లూ కలర్స్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా సర్క్యూట్ లో, కనిపిస్తున్నాయా లేదా బ్లూ కలర్ లైన్స్? ఆ బ్లూ కలర్ లైన్స్ జంపర్ వైస్. అంటే ఈ సర్క్యూట్ లో వాడు ఆటోమేటిక్ రూటింగ్ చేసేటప్పుడు జంపర్ ప్యాడింగ్ ఆప్షన్ తీసుకున్నారు. ఎన్ని ప్యాడింగ్ ఆప్షన్స్ తీసుకున్నారంటే 2 3 4 5 6 7 8 9 10 11 అప్ టు 11 ప్యాడింగ్ ఆప్షన్స్ తీసుకున్నారండి ఈ సర్క్యూట్ లో వాళ్ళు. సో మనం అట్లా జంపర్ వైస్ యూజ్ చేసుకుని చేస్తే సర్క్యూట్ ఏమన్నా పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది, కానీ చూడడానికి బాగోదు కదా. అండ్ ఇది ఈజీగా మాన్యువల్ రూటింగ్ తో పాసిబుల్ అయ్యే సర్క్యూట్ కూడా జంపర్ వైస్ యూజ్ చేసుకుని చేస్తే ఇట్స్ రాంగ్ కదా. సో మనం ఎక్కువగా ఈ మాన్యువల్ రూటింగ్ అనేది ప్రిఫర్ చేస్తాము, అండ్ ఆటోమేటిక్ రూటింగ్ అనేది ప్రిఫర్ చేయము. ఓకే, ఈజీగా మనం మాన్యువల్ రూటింగ్ లో ఎలాంటి జంపర్ వైర్స్ లేకుండా, ఎలాంటి క్రాస్ కనెక్షన్స్ లేకుండా డిజైన్ చేసుకునే సర్క్యూట్ ని వీళ్ళు ఇక్కడ మాన్యువల్ రూటింగ్ తో యూజ్ చేసి చేసుకున్నారు. ఓకే, అలా యూజ్ చేసుకోవడంలో తప్పేమీ లేదు, బట్ పాసిబుల్ అయిన దానికి ఇట్లా ఇంపాసిబుల్ చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేయరండి ఇండస్ట్రీస్ లో వాళ్ళు. ఓకే, నెక్స్ట్ గో టు అనదర్ వన్. అందరికీ అర్థమైందండి ఆటో రేటింగ్ ఆప్షన్ కూడా? మీరు కొంచెం రెస్పాండ్ అయితే నేను ఈజీడిఏ స్టార్ట్ చేస్తా. Can I start EasyEDA? Or if you have any doubts means please ask me. Okay, can I go through with EasyEDA? You open your Google Chrome, all of you. Those who are using mobile phones, try చేయొచ్చండి మీరు దీంట్లో. ఓకేనా, మొబైల్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళు ట్రై చేయొచ్చు ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ అనేది. Okay, then type here EasyEDA. I will share it after the section. Okay.
Go to Easy EDA online PCB design and circuit simulator. Okay, don't download it. Just go through online PCB design and simulator. Next, login. Go to login. Open with your Gmail. Okay, continue with your Google, and it will ask you sign in. Okay, sign in with your Google account, Gmail account. Next, few మీకు సైన్ ఇన్ చేస్తే పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత గో టు విత్ ఈజీ ఈడిఏ డిజైనర్. ఓకే, గో త్రూ విత్ ఈజీ ఈడిఏ డిజైనర్. ఇన్ కేస్ మీ మెయిల్ కనుక ఆల్రెడీ సైన్ ఇన్ లో ఉంటే డైరెక్ట్ గా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఈజీ ఈడిఏ డిజైనర్ ఓపెన్ చేయండి. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కొన్ని ఐకాన్స్ ఉంటాయి. ఓకే, ఈ ఐకాన్స్ ఏంటంటే టూల్ బార్ అండి. ఇది వచ్చేటప్పటికి టూల్స్ అనేవి ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ ఓపెన్ చేసినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గో టు ప్రాజెక్ట్. సో గో టు ఫైల్, ఓపెన్ న్యూ, నెక్స్ట్ ప్రాజెక్ట్. ఓకే, మీకు ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇచ్చుకోండి. హియర్ ఐఎమ్ గివింగ్ బేసిక్ ఎల్ఈడి సర్క్యూట్ అని ఇచ్చాను ఫైల్ నేమ్ అనేది నేను. ఓకే, నాకు ఆ బేసిక్ ఎల్ఈడి సర్క్యూట్ అనే నేమ్ తో ఫైల్ అనేది సేవ్ అయిపోయింది. ఓకేనా, మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ తర్వాత మీకు కొన్ని ఐకాన్స్ అనేవి చూసుకుంటే ఫైల్ మీన్స్ మనం న్యూ స్కీమా న్యూ పేజ్ తీసుకుంటున్నామా లేదంటే ఏం తీసుకుంటున్నామా న్యూ. అండ్ మీరు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే ప్రాజెక్ట్స్ ఓపెన్ చేసుకోవడానికి సేవ్ అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. ఓకే, ఇమేజ్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారా ఆర్ఎల్స్ ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటున్నారా, వాటన్నిటికీ యూజ్ చేస్తాం. ఐ థింక్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ఎడిట్. అండ్ ప్లేస్ మీన్స్ కాంపోనెంట్స్. ఇప్పుడు మనకి 2 కాంపోనెంట్స్ అంటే కాంపోనెంట్ కి కనెక్షన్స్ ఇస్తాం. ఆ కనెక్షన్స్ ఏమి ఇస్తాము, బస్ సింబల్ తీసుకుంటాం. నెక్స్ట్ వైరింగ్, దాని యొక్క బస్ ఉంటే బస్ మీన్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ కాంపోనెంట్స్. ఓకే, బస్ ఎంట్రీ, నెట్ లేబుల్, నెట్ పోర్ట్, నో కనెక్టింగ్ ఫ్లాగ్ ఇవన్నీ ఇచ్చుకుంటామండి. నెక్స్ట్ ఫార్మాట్. ఇప్పుడు కాంపోనెంట్ అనేది రొటేట్ అవ్వాలి అనుకుంటే కాంపోనెంట్ ని సెలెక్ట్ చేసుకుని రొటేట్ చేసుకోవడానికి ఎన్ని ఆప్షన్స్. ఫార్మాట్ చేంజ్ చేసుకోవడానికి వ్యూ, మనకి జూమ్. ఐ థింక్ ఎవరీబడి నోస్ దిస్. గ్రిడ్ విజిబుల్, క్రాస్ కర్సర్స్. ఓకే, నెక్స్ట్ డిజైన్ అంటే దీని సర్క్యూట్ డిజైన్ చేసాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిజైన్ అవి అనేది. ఇవి అన్ని అంతేనండి. ఇంకా ఫ్యాబ్రికేషన్ ఏంటంటే మీరు పీసీబీది దీంట్లో డిజైన్ చేశారు. ఆ డిజైన్ చేసిన దాన్ని పార్ట్స్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నారా లేదంటే పీసీబీని బోర్డ్ ని
ఆటోమేటిక్ తో ప్రింట్ అయిన బోర్డ్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నారా అనేదండి ఆప్షన్ ఇన్ ఫ్యాబ్రికేషన్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ హిస్టారికల్ రికార్డ్స్ ఆర్ఎస్ డాక్యుమెంట్ రికవరీ అండ్ ఆల్సో బ్యాకప్ ప్రాజెక్ట్. మీవి ఏదైనా ఇక్కడ చేసిన ప్రాజెక్ట్స్ కనుక మిస్ అయినాయి అనుకుంటే బ్యాకప్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి దీంట్లో. ఓకే, నెక్స్ట్ సెట్టింగ్స్ అండ్ హెల్ప్. నెక్స్ట్ దిస్ ఇస్ ద డిజైన్ మేనేజర్. డిజైన్ మేనేజర్ లో ఏమిటంటే మీరు ఇప్పుడు ఏదైనా సర్క్యూట్ డిజైన్ చేశారంటే ఎన్ని కాంపోనెంట్స్ యూస్ చేశారు, దాంట్లో ఎన్ని కనెక్షన్స్ అనేవి ఇచ్చారు అనేది చూసుకుంటాము. నెక్స్ట్ ఈ లైబ్రరీ మీన్స్ హియర్ ఈ లైబ్రరీ మీన్స్ ఈ లిబ్ లో మనకి బేసిక్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయండి. లైక్ పవర్ సప్లైస్, రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్, పవర్ సప్లై కనెక్టర్స్, నెక్స్ట్ 1-pin connector, 2-pin connectors like that, and switches, diodes, LED, transistors, regulators, displays. ఓకే, సమ్ బేసిక్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. దట్ మీకు ఒక డౌట్ అనేది వస్తుంది, వాట్స్ దట్ మీన్స్. ఇక్కడ మనము 555 టైమర్ ఐసీ అను 4017 సిరీస్ ఐసీస్ యూస్ చేస్తాం కదా మేడం, అవి ఇక్కడ ఏమీ లేవు కదా అనే డౌట్ మీకు రైజ్ అవ్వచ్చు. ఐఎమ్ థింకింగ్ వస్తే కనుక లైబ్రరీ అనే ఇక్కడ ఆప్షన్ ఉంది ఒకటి. ఓకేనా, ఈ లైబ్రరీలోకి వెళ్తే మీకు ఇక్కడ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది లైక్ దిస్. ఓకే, ఇస్ మై స్క్రీన్ ఈస్ విజిబుల్ టు యూ ఆల్? స్క్రీన్ విజిబుల్ అవుతుంది, అప్డేట్ అవుతుందండి. ఓకే, మీకు మిడిల్లో ఏమైనా డౌట్స్ వస్తే మీ యొక్క మైక్ ని అన్మ్యూట్ చేయండి. ఓకేనా, దీనిలో ఇక్కడ కీవర్డ్స్ అట్లీస్ట్ 3 క్యారెక్టర్స్ అనే చోట మీరు సెర్చ్ చేయండి. ఏం సెర్చ్ చేస్తారు? మీకు సపోజ్ 555 టైమర్ అని కావాలి, 555 టైమర్ అనేది సెర్చ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు 555 టైమర్ లో ఎన్నైతే సర్క్యూట్స్ ఉన్నాయో, ఎన్నైతే కాంపోనెంట్ ఉంటాయో అవి అన్ని ఇక్కడ విజిబుల్ అవుతాయి మీకు. ఓకేనా, ఎన్ని మోడల్స్ ఉంటాయో 555 టైమర్ ని బేస్ చేసుకుని. ఓకేనా, సపోజ్ ఇది తీసుకున్నారనుకోండి, ఇక్కడ కాంపోనెంట్ యొక్క ఫుట్ ప్రింట్స్ అన్నమాట ఇవి. నార్మల్ గా ఇది జనరల్ గా పిన్ డిస్క్రిప్షన్ టైప్ ఫస్ట్ వన్. ఇది సెకండ్ వన్ మనకి పిన్ విజువల్ గా ఎలా ఉంటది చూడడానికి పిన్ అనేది. ఇది మీరు డైరెక్ట్ గా చూస్తాను చూడండి, ఆ పిన్ అన్నమాట. ఇవి ఒక ఏంటంటే కాంపోనెంట్ యొక్క ఫుట్ ప్రింట్స్. మనం యూజ్ చేసే ఇప్పుడు మనం 8-pin 555 టైమర్ యూజ్ చేస్తున్నాము, దానికి మ్యాచ్ అయ్యే దానికి కాంబినేషన్ లో ఉండే ఫుట్ ప్రింట్ మ్యాచ్ అవుతుంది, దాన్ని తీసుకుంటామండి. ఓకే, ఇక్కడ కొన్ని కాంపోనెంట్స్ కి టిక్ మార్క్స్ ఉన్నాయి అండ్ కొన్ని కాంపోనెంట్స్ కి టిక్ మార్క్స్ లేవు కదా. ఆ కాంపోనెంట్స్ ఏంటంటే ఏ కాంపోనెంట్ అయితే టిక్ మార్క్ ఉన్నాయో ఆ టిక్ మార్క్స్ ఉన్నాయని రీసెంట్ గా అప్డేట్ అయినాయి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క కాంపోనెంట్ అప్డేట్ అవుతూనే ఉంటాయండి. ఓకేనా, అప్డేట్ అయ్యే కాంపోనెంట్స్ మనం యూస్ చేస్తాము. నెక్స్ట్ నాకు తెలిసి మనకి మ్యాచ్ అయ్యే 555 టైమర్ ఇక్కడ కనిపించట్లేదు. ఓకే, లెట్స్ సెర్చ్ హియర్ NE. ఓకే, NE 555 టైమర్. ఓకే, ఇవి కాంపోనెంట్ ఫుట్ ప్రింట్స్ అంటే మనకి ఇక్కడ ఓన్లీ 2 కాంపోనెంట్స్ కనిపిస్తున్నాయి 2 వేస్ లో. థర్డ్ వే కనిపించట్లేదు మనకి. థర్డ్ వే లో కూడా ఉండేది చూసుకోవాలి. ఇక్కడ నాకు తెలిసి అప్డేట్ అయిన కాంపోనెంట్స్ లేవు. సో మీకు అప్డేటెడ్ కాంపోనెంట్స్ కావాలంటే యూజర్ కాంట్రిబ్యూటెడ్ అని ఉంది ఈ కాంపోనెంట్ కి సంబంధించింది. ఓకే, గో టు
యూజర్ కాంట్రిబ్యూటెడ్. యూజర్ ఎన్ని ఎన్ని వాళ్ళకి ఏ 555 టైమర్ కావాలి యూజ్ చేస్తున్నారో అది అండి. దాన్ని బేస్ చేసుకొని మీరు సర్క్యూట్‌ని డిజైన్ జేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా మీ ఓన్‌గా మీరు కాంపోనెంట్‌ని గూడా అప్‌డేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఇలా యూజ్ చేస్తాం ఇది. నెక్స్ట్ ఎల్‌సీ, ఎస్‌సీలో గూడా మనకి దొరుకుతాయి కాంపోనెంట్స్ అనేవి. ఇక్కడ చూడండి. ఇక్కడున్న ఎస్‌సీలో కాంపోనెంట్స్ అనేవి కొన్ని అప్‌డేట్ అయ్యి ఉన్నాయి మనకి. ఓకే. ఇక్కడ మనకి యూజ్ చేసే ఇది. ఓకే. NE555 PWR అనేది యూజ్ చేస్తాము. ఇది మన సర్క్యూట్స్‌కి మనం డిజైన్ చేసిన వాటికి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతదండి ఈ సర్క్యూట్ అనేది. ఓకేనా? నెక్స్ట్ మీకు ఇక్కడ యూజర్ కాంట్రిబ్యూటెడ్‌లోనూ లేదు, లోనూ లేదు అనుకుంటే జేఎల్‌సీ పీసీబీ అసెంబుల్డ్ అని ఉంది చూసారా? అక్కడన్నా ఉంటాయి. కాంపోనెంట్స్ మాత్రం దీంట్లో ప్రతి ఒక్క కాంపోనెంట్ ఉంటదండి. కాకపోతే డిఫరెంట్ టైటిల్స్‌లో సేవ్ అయి ఉంటది. సపోజ్ హియర్ ఎల్‌సీఎస్‌సీలో ఉండొచ్చు. లేదంటే జేఎల్‌సీ పీసీబీలో ఉండొచ్చు. ఆర్ ఎల్స్ యూజర్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ ఎల్స్ సిస్టమ్. ఓకే. వీటిల్లో ఎక్కడైనా మనకి కాంపోనెంట్స్ అనేది ఈజీగా ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఐ థింక్ ఇప్పుడు ఈ లైబ్రరీ అయిపోయింది గదండీ! నెక్స్ట్ పార్ట్స్. పార్ట్స్ ఆఫ్ పీసీబీ. ఓకే. ఇప్పుడు మీకు కొన్ని డిజైన్ చేస్తున్నారు. మీ దగ్గర సర్క్యూట్ బోర్డ్ కూడా ఉంది. బట్ డిజైనింగ్ బోర్డ్ గూడా ఉంది. కానీ మీకు దగ్గర కాంపోనెంట్స్ అనేవి లేవు. కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ పోర్టల్ ద్వారా ఆర్డర్స్ అనేవి పెట్టుకోవచ్చండి. మీకు ఏ కాంపోనెంట్ కావాలంటే ఒక కాంపోనెంట్ అనేది ఆర్డర్స్ పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా? దానికి ఇది యూజ్ చేస్తాము. నెక్స్ట్ జేఎల్‌సీ పీసీబీ. ఈ జేఎల్‌సీ పీసీబీ మీన్స్ ఏంటంటే మీకు సర్క్యూట్‌ని ఇప్పుడు మీ దగ్గర మాన్యువల్ రూటింగే ఉంది. ఆటోమేటిక్ రూటింగ్ లేదు. మెషిన్ రూటింగ్ లేదు. మీకు డిజైన్ చేసిన సర్క్యూట్ ఈ జేఎల్‌సీ పీసీబీ అనే కంపెనీ అండి అది. ఆ కంపెనీ వాళ్ళకి కనుక మీరిచ్చిన డిజైన్ చేసిన సర్క్యూట్ వాళ్ళకిస్తే ఇ వాళ్ళే పీసీబీ బోర్డ్ మీద ప్రింట్ చేసి మీకిస్తారు. ఎన్ని బోర్డ్స్ అలా కావాలి అంటే అన్ని బోర్డ్స్ అనేవి ఇస్తారు. మీకు కావాల్సిన బోర్డ్ సైజెస్ నీకు డైమెన్షన్స్, క్వాంటిటీ, లేయర్స్ ఎన్ని లేయర్స్ ఉండాలి, థిక్‌నెస్ ఎంతుండాలి అని ప్రతి ఒక్కటి మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఐ థింక్ ఎవ్రీబడీ అండర్‌స్టాండ్ థిస్ అప్ టు నౌ. Respond for this. అప్ టు నౌ అందరికీ అర్థమైందా? Only one people respond. What about remaining? Are you following or not? మీకు ఎక్కడ కన్‌ఫ్యూజన్‌గా ఉందో చెప్పండి. నేను డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. మీ సర్క్యూట్ కనుక డిజైన్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతది. ఓకేనా? చెప్పేటప్పుడు ఎవరికైనా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గానే అనిపిస్తది. బట్ సర్క్యూట్ డిజైన్ చేసేటప్పుడు కూడా మీకు అలానే కన్‌ఫ్యూజన్ ఉంటే ఇంకోసారి అడగండి. ఓకే? ఇక్కడ జేఎల్‌సీ, పీసీబీ అంటే అర్థమైందండి అందరికి? మీకేమైనా సర్క్యూట్ బోర్డ్ అనేది ఆర్డర్ కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ సైట్ ద్వారా నుంచి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇప్పుడు మీకు ఏదైతే రెడ్ కలర్ బాక్స్ ఉంది కదండీ! ఆ రెడ్ కలర్ బాక్స్ ఏంటంటే మీకు డిజైనింగ్ ఏరియా.
మీకు ఈ బాక్స్‌లో ఈ రెడ్ కలర్ బాక్స్‌లో ఏదైతే మీ సర్క్యూట్ డిజైన్ చేస్తారో అదే వాలిడ్ సర్క్యూట్. కొంచెం ఏదైనా ఔట్ ఆఫ్ ఒక కాంపోనెంట్ అనేది ఔట్ ఆఫ్ ది బోర్డ్ వచ్చిందంటే గనక మీకు ఆ కాంపోనెంట్ అనేది వాలిడ్ కాదు అండ్ సర్క్యూట్ కూడా ఇన్‌వాలిడ్ సర్క్యూట్ అవుతది. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ మీన్స్ here we can observe the title and sheet 1. Okay. కంపెనీ నేమ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మీ షీట్ నేమ్స్ ఏమైనా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. డేట్స్ ఏమన్నా మోడిఫై కావాలి అంటే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మీరే కావాల్సింది చేంజ్ చేసుకోవచ్చండి. ఒక బేసిక్ సర్క్యూట్ 2 సర్క్యూట్స్‌ని ఇక్కడ డిజైన్ చేద్దాము. ఓకేనా? ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ ఆల్? జస్ట్ ఫస్ట్ బేసిక్ సర్క్యూట్ ఏంటి? ఎల్ఈడి సర్క్యూటే కదా! మనం లైవ్ వైర్‌లో చేసింది కానీ, పీసీబీ విజార్డ్‌లో చేసింది కానీ ఫస్ట్ అది తీసుకుందాము. దానికి కావాల్సిందంటే ఎల్ఈడి. వాటిలో ఏంటంటే మనకి ఆ 2 సాఫ్ట్‌వేర్స్‌లో ప్రీవియస్ యూజ్ చేసిన 2 సాఫ్ట్‌వేర్స్‌లో ఏదైనా కాంపోనెంట్ కావాలి అనుకుంటే జస్ట్ ఒక ఎల్ఈడి అనేది 3 ఎల్ఈడీస్ కావాలి అనుకుంటే 3 టైమ్స్ తీసుకుంటాం కదా! ఇక్కడ అలా ఏమి ఉండదండి. ఒకసారి కాంపోనెంట్ తీసుకున్నామంటే ఎన్ని కాంపోనెంట్స్ అయినా మనం ఎట్ ఏ టైమ్ ప్లేస్ చేసుకోవచ్చు వాటిల్ని. ఓకేనా? రైట్ క్లిక్ ఇస్తే మీకు అది మిస్ అయిపోతది. ఓకే. నెక్స్ట్ one resistor and power supply. Here I'm zooming the size. Sorry. మీరు ఇక్కడ కాంపోనెంట్ రొటేట్ చేయాలి అనుకుంటే డోంట్ గివ్ కంట్రోల్ ఆర్. ఓకే. జస్ట్ గివ్ ఆర్ ఆర్ ఆల్సో స్పేస్ బటన్. కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకొని ఆర్ ప్రెస్ చేస్తే మీకు కాంపోనెంట్ రొటేట్ అవుతుంది. ఆర్ ఎల్స్ స్పేస్ ఇచ్చినా కానీ కాంపోనెంట్ అనేది రొటేట్ అవుతుందండి. ఓకేనా? అండ్ హియర్ యూ కెన్ అబ్జర్వ్ ద స్క్రీన్ మీన్స్ మీకు ఇక్కడ కొన్ని ఉంటుందండి వైరింగ్ టూల్స్ కానీ డ్రాయింగ్ టూల్స్ కానీ మీకు ఇవి యూజ్ అయినప్పుడు యూజ్ కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే. ఇందాక మీకు సర్క్యూట్ డిజైన్ చేయకముందు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇక్కడ ఐకాన్స్ అనేవి ఏమీ లేవు. ఓకే. ఇప్పుడు ఈ ఐకాన్స్ అన్ని హైలైట్ అయినాయి మనకి. మీరు ఏదైనా కాంపోనెంట్ కనెక్షన్ అనేది తీయాలి అనుకుంటే యూ కెన్ యూజ్ కట్. ఏదైనా తీసేయాలి అనుకుంటే కట్ ఆర్ ఎల్స్ డిలీట్. మనకి మీకు ఏదైనా ఏం కనిపించట్లేదు సెర్చ్ చేసుకోవాలి అంటే అది యూజ్ చేసుకోవచ్చు. జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు రొటేట్ ఎనీ కాంపోనెంట్ మీన్స్ యూ కెన్ యూజ్ దిస్. ఓకే. ఫర్ చెకింగ్ ద అలైన్మెంట్ యూజ్ చేసుకుంటాం. ఫ్రమ్ వైరింగ్ టూల్స్ టేక్ ద వైర్. ఓకే. వైరింగ్ టూల్స్ లో వైర్ ని సెలెక్ట్ చేసుకుంటాము. మీకు ఇక్కడ కాంపోనెంట్ టెర్మినల్ దగ్గర ప్లేస్ చేయంగానే ఒక డాట్ ఎల్లో వస్తదండి. ఓకేనా? ఓకేనా? కాంపోనెంట్ టెర్మినల్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు డాట్ అనేది వస్తుంది. ఆ డాట్ వచ్చింది అంటేనే మీరు సర్క్యూట్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నట్టండి. లేదంటే సర్క్యూట్ లో మీరు డిజైన్ చేసే సర్క్యూట్ లో ఎర్రర్ వస్తది. కరెక్ట్ గా డాట్ దగ్గర మ్యాచ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఎగ్జాక్ట్ గా డాట్. ఓకేనా? ఈ సర్క్యూట్ డిజైనింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ దీన్ని పీసీబీలోకి కన్వర్ట్ చేయాలి. ఓకే. ఫస్ట్ సర్క్యూట్ అయిపోయినాక సేవ్ చేయాలండి. గో టు ఫైల్ అండ్ సేవ్ ద సర్క్యూట్.
ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే మీ సర్క్యూట్ స్టేటస్ అనేది రైట్ సైడ్ బాటంలో ఉంటదండి. ఇన్ఫర్మేషన్ సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ అనే మెసేజ్ అనేది మీకు డిస్‌ప్లే అవుతది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ గో టు డిజైన్ అండ్ కన్వర్ట్ టు పీసీబీ. ఓకే. మీకు ప్రాసెసింగ్ అవుతూ ఉంటదండి ఇలా. ప్రాసెసింగ్ అయిన తర్వాత ఇట్లా బ్లాక్ సైజ్ విండో అనేది ఓపెన్ అవుతది. ఇక్కడ ఓపెన్ అయినప్పుడు ఏంటంటే యూనిట్స్ ఎంఎంలో ఉంటది. కాపర్ లేయర్ 2 ఎంఎం థిక్‌నెస్ అండ్ బోర్డర్ అవుట్‌లైన్. మీకు బోర్డర్ అవుట్‌లైన్ అనేది రెక్టాంగులర్ ఉండాలా? సర్క్యులర్ షేప్ ఉండాలా? ఆర్ ఎల్స్ కస్టమ్ షేప్‌లోనా? ఆర్ ఎల్స్ రౌండ్ రెక్టాంగులర్‌లోనా? ఏది కావాలి అంటే అది పెట్టుకోవచ్చండి. ఓకేనా? దెన్ అప్లై. ఇలా వస్తది. ఇలా వచ్చిన తర్వాత కాంపోనెంట్స్ అనేవి ఈ బాక్స్‌లో ప్లేస్ చేసుకోండి. ఓకే. ఇది సర్క్యూట్ అన్నమాట. ఈ సర్క్యూట్ డిజైనింగ్ అయిన ఇట్లా ప్లేస్ చేసుకున్న తర్వాత కాంపోనెంట్స్ గో టు వైర్స్. ఇక్కడేమో పీసీబీ టూల్స్ అని ఉంది కదా! పీసీబీ టూల్స్‌కి వచ్చేటప్పటికి ట్రాక్స్ అంటాము. ఆర్ ఎల్స్ ఇన్ సర్క్యూట్ డిజైన్ చేసేటప్పుడు వైర్స్ అనేవి తీసుకుంటామండి మనం. ఓకేనా? నెక్స్ట్ హియర్ ట్రాక్స్ తీసుకుందాము. మీరు ఇక్కడ ట్రాక్ తీసుకొని ఇచ్చేటప్పుడు పాత్ అదే చూపిస్తదండి మీకు. మిగిలిన కనెక్షన్స్ ఏం కనిపియవు. జస్ట్ ఆ పాయింట్ దగ్గర నుంచి కనెక్షన్ ఎక్కడికుందా అనేదే చూపిస్తది మీకు. ఇక్కడ గూడా ఏంటంటే మనం కనెక్షన్స్ అనేవి 90 డిగ్రీస్‌లో ఇవ్వలేము. సారీ ఇవ్వగూడదు. ఓకేనా? స్ట్రెయిట్‌గా అన్నా ఇచ్చుకోవచ్చు. కానీ 90 డిగ్రీస్‌లో మాత్రం ఇవ్వగూడదు. ఓకేనా? ఇలా ఇచ్చేసాం. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే టాప్ లేయర్. టాప్ లేయర్‌లో మనం సర్క్యూట్ అనేది డిజైన్ చేస్తాము. లాస్ట్ డేలో బాటమ్ లేయర్‌ని యూజ్ చేసి ట్రాక్స్ ఎలా ఇస్తాము అనేది కూడా చూద్దాము. ఓకే? అప్ టు నౌ ఎవ్రీవన్ ఈస్ క్లియర్? ఇప్పుడు దానికి డిజైన్ చేసిన దాంట్లో అర్థమైందండి? Guys, are you following or not? Only one people responding. What about other? Oh my god. Okay. Next. వ్యూ. గో టు వ్యూ అండి. మీకు వ్యూలో కనుక 2D వ్యూ. ఓకే. అండ్ 2D వ్యూలోకి వెళ్తున్నాను నేను. ఆ వ్యూలోకి వెళ్తే మీకు సర్క్యూట్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా? మీకు త్రూ హోల్ కాంపోనెంట్స్ అని చెప్పాను కదా అంతకుముందు. త్రూ హోల్ కాంపోనెంట్స్, ఎస్ఎంటీ కాంపోనెంట్స్ అనేవి. అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఇది నార్మల్ ఫోటో వ్యూ అండి. మళ్ళీ నెక్స్ట్ గో టు న్యూ పీసీబీ అండ్ గో టు వ్యూ అండ్ 3D వ్యూ. ఓకే. 3D వ్యూలోకి ఇది ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ సీ హియర్. దిస్ ఈస్ ద బ్యాటరీ అండ్ దిస్ ఈస్ ద ఎల్ఈడి. దిస్ ఈస్ రెజిస్టర్. ఓకే. ఇఫ్ యూ టర్న్ ద బోర్డ్ మీన్స్ ఇక్కడ రెసిస్టర్ కానీ ఎల్ఈడి కానీ బోర్డ్ అదర్ సైడ్కి వచ్చినాయా? రెసిస్టర్ ఆర్ ఎల్స్ ఎల్ఈడి మనకి బోర్డ్ కి అనదర్ సైడ్ రాలేదు. జస్ట్ అవి ఇక్కడ ఆన్ ద బోర్డ్ మీదే ఉన్నాయి. ఎస్, వీటిని సర్ఫేస్ మౌంట్ కాంపోనెంట్స్ అంటాము.
అంటే ఆ బోర్డ్ యొక్క సర్ఫేస్ మీదే అలా ప్లేస్ చేసి షోల్డరింగ్ చేసేస్తాం అనమాట. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ సర్ఫేస్ మౌంట్ కాంపోనెంట్స్, సారీ సర్ఫేస్ మౌంట్ డివైజెస్. ఇప్పుడు అర్థమైందండి 3D వ్యూలో అందరికి? అండ్ వెయిట్, ఈ 2 హోల్స్ ఉన్నాయి కదండి, ఒకటి బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్, ఇంకోటి బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్. వాటి కోసం ఈ 2 హోల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇన్ న్యూలో గో టు న్యూ. ఇప్పుడు మీరు సర్క్యూట్ డిజైన్ చేసుకున్నారు, ఒక చోట స్టిఫ్ గా ప్లేస్ చేయాలి అనుకుంటే దాని యొక్క హోల్స్ పెట్టుకుంటాం కదా బోర్డర్ కి. నెక్స్ట్ ఫర్ దట్ యూ గో టు ప్యాడ్స్ ఆర్ ఎల్స్ వయాస్ అండ్ సర్కిల్స్. ఓకే, ఇక్కడ చూడండి ఈ సింబల్ ఉంది హోల్స్ అనేది, హ్యాండ్ సింబల్ పక్కన ఆ హోల్ ని తీసుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు జస్ట్ లుక్ ఇట్ ఇన్ ది 3D వ్యూ. సి, మనకి 4 కార్నర్స్ లో హోల్స్ అనేవి వచ్చినాయి. అంటే ఈ సర్క్యూట్ ని డిజైన్ చేసిన దాన్ని ఎక్కడైనా పెట్టుకుని మనం అక్కడ స్టిఫ్ గా ఎట్లాంటి మూమెంట్ లేకుండా పెట్టేసుకోవచ్చు ఈ సర్క్యూట్ ని. ఓకే, నెక్స్ట్ గో టు న్యూ అండ్ హియర్ we can find another one. We can give label to the circuit. ఇది మన బేసిక్ ఎల్ఈడి సర్క్యూట్ కదా, దాన్ని ఇక్కడ డిజైన్ చేద్దాము. ఇక్కడ టెక్స్ట్ అని ఉంది, మనం ఏమి ఇద్దామంటే ఎల్ఈడి సికేటి. సికేటి మీన్ టెక్స్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ హ్యాండ్ మూమెంట్ ఏంటంటే మనం ఈ సర్క్యూట్ ని ఐదర్ ఎట్లయినా మూవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తామండి మనం. ఓకేనా, నెక్స్ట్ you observe a dotted line means it is connecting pad to pad and this is copper area. అంటే 2 ప్యాడ్స్ తీసుకున్నాము అంటే దీని సర్క్యూట్స్ లో మనకి పాసిబుల్ లేనప్పుడు ఆ ప్యాడ్స్ కి కనెక్టింగ్ కోసం అని చెప్పి డాటెడ్ లైన్ యూస్ చేస్తాము. నెక్స్ట్ కాపర్ ఏరియా అనేది తీసుకుంటామండి. ఈ కాపర్ ఏరియాని గ్రౌండ్ లోనే పెట్టుకుంటాము. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి టాప్ లెఫ్ట్ కార్నర్ నుంచి తీసుకుంటున్నాము అంటే సేమ్ మళ్ళీ ఆ కార్నర్ లోనే ఎండ్ చేయాలి అండి ఈ లేయర్ అనేది. ఓకే, కాపర్ లేయర్ అనేది మనకి వచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్ సాలిడ్ రీజన్, మీకు సాలిడ్ రీజన్ కావాలి అంటే తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ తీసుకోకపోయినా నో ప్రాబ్లం. ఓకే, ఈ సాలిడ్ రీజన్ కూడా అంతే, కాపర్ లేయర్ ఎలా తీసుకున్నామో అంటే టాప్ లెఫ్ట్ కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ టాప్ లెఫ్ట్ కార్నర్ లోనే ఎండ్ చేయాలి. ఇది సాలిడ్ రీజన్ అండి మీకు. ఓకేనా, నెక్స్ట్ డైమెన్షన్స్. మీరు ఇక్కడ కాంపోనెంట్ నుంచి కాంపోనెంట్ కి ఇంత డైమెన్షన్ తీసుకున్నాము, లేదంటే బోర్డ్ యొక్క డైమెన్షన్స్ కానీ ట్రాక్ డైమెన్షన్స్ కానీ కావాలి అనుకుంటే తీసుకోవచ్చు డైమెన్షన్స్ అనేవి. నెక్స్ట్ రెక్టాంగులర్ ఏరియాస్ ఆర్ఎల్స్ గ్రూప్ అండ్ గ్రూప్ సింబల్స్. మీకు కొన్ని కాంపోనెంట్స్ కలిపి ఒక గ్రూప్ గా పెట్టుకోవాలి అనుకుంటే ఆ గ్రూప్ అన్గ్రూప్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్. నెక్స్ట్ దీన్ని కనుక మీరు చేసిన దానికి మీరు డాక్యుమెంట్ పరంగా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, up to now everything is clear.
Do you have any doubts in this? Easy EDA, login or else introduction or circuit designing or fabrication? Not fabrication and circuit designing. मेरे doubts ఉన్నాయండి. ఈజీడీఏ సైనింగ్ కానీ ఆర్ ఎల్స్ ఇంట్రడక్షన్ కానీ ఆర్ ఎల్స్ సర్క్యూట్ డిజైనింగ్ ప్రాసెస్ లో కానీ దిస్ ఈస్ ద బేసిక్ సర్క్యూట్ మనం డిజైన్ చేసిన సర్క్యూట్ ఇది. ఈ సర్క్యూట్ ని మనం PCB లోకి కన్వర్ట్ చేస్తే ECDA లో ఇలా డిజైన్ చేసుకుంటాం అన్నమాట దాన్ని. ఓకే, అనదర్ సర్క్యూట్ చూద్దామా? Can I go with another circuit? ఓకే, ఏదైనా సింపుల్ సర్క్యూట్ చెప్పండి మీరే, దాన్ని డిజైన్ చేద్దాము. థింక్ అడాప్టివ్ సర్క్యూట్ కొంచెం టైం తీసుకుంటది కాబట్టి well ఫైర్ అలారం చేద్దాము. టుమారో అడాప్టివ్ సర్క్యూట్ చేద్దాం. ఓకేనా? ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ ఆల్? I'm going through with fire alarm circuit and tomorrow we can make with another circuits. Is it okay? Okay, thank you for responding. Go to file and new project. Okay, for this I am giving the name fire alarm circuit and save. Okay, so that go to e-library. Okay, I want to zoom in the zoom in the size. Next, we require two resistors, diode, NPN transistor, and
buzzer and capacitor. There's the capacitor of the component and give R. I think here మనకి ఇక్కడ buzzer అనేది లేదు కదా. Go to library and give buzzer. Okay. These all are the types of buzzers. I'm going to take this type of buzzer here. Okay. Next, if you want to update the component, మీరు ఇక్కడ కాంపోనెంట్స్ అనేవి అప్డేట్ అవ్వలేదు బజార్ లో ఏవి, బస్ ఈ కాంపోనెంట్ అప్డేట్ చేయాలి అనుకుంటే గో టు అట్రిబ్యూట్స్ అండ్ అప్డేట్. ఓకే, go to attributes and click on update. ఓకే, మీకు అలా చేస్తే కాంపోనెంట్ అనేది అప్డేట్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ గివ్ కనెక్షన్స్. మీరు కాంపోనెంట్ ని కనెక్ట్ చేసినప్పుడు ఏదైనా వైర్స్ మధ్యలో కనెక్ట్ చేసినప్పుడు రెడ్ అవుట్ వస్తే మీకు కాంపోనెంట్ అనేది కనెక్ట్ అయినట్టు, అది కాంపోనెంట్ కనెక్ట్ అవ్వలేదని. ఓకే, దీస్ ఆర్ ద ఇండికేషన్స్. Okay, is this circuit finished? This is the circuit. Next, save the circuit. Go to file and save. మీరు ఏదైనా సర్క్యూట్ డిజైన్ చేసి దాన్ని పీసీబీకి కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఈజీడీఏలో కన్ఫామ్ గా నో స్కీమాటిక్ కింద ప్రాజెక్ట్ సర్క్యూట్ అనేది సేవ్ చేయాలి. సేవ్ అవ్వకుండా కనుక మీరు కన్వర్ట్ పీసీబీ అని చేస్తే
మీకు సర్క్యూట్ ఎర్రర్ అనేది వస్తదండి. See how I'm placing the components here. This is the buzzer and this is the power supply. See now అందరికి ఇప్పుడు కొంచెం బాగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి మీ సర్క్యూట్స్ అనేది కాంపోనెంట్స్ ప్లేస్ చేసుకున్న తర్వాత ఏ యొక్క ట్రాక్ కూడా ఓవర్లాప్ అనేది అవ్వకూడదు. ఓకేనా? ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ మీన్స్ దీస్ 2 ట్రాక్స్ ఆర్ ఓవర్లాపింగ్. యెస్. మీకు అలా ఓవర్లాప్ అయినప్పుడు ఏంటంటే కాంపోనెంట్స్ అనేవి రొటేట్ చేసుకోవచ్చు. యూ లైక్ టు రొటేట్ ద కాంపోనెంట్ మీన్స్ మీరు కాంపోనెంట్స్ అనేవి రొటేట్ చేసుకోవచ్చు మీకు కన్వీనియంట్ ఉండే విధంగా. ఓకే. అండ్ యూ కెన్ ప్లేస్ ద కాంపోనెంట్స్ వేర్ యూ వాంట్ టు యాడ్. ఓకే. మీ కాంపోనెంట్స్ అనేవి ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీకు కన్వీనియంట్ ఉండే విధంగా మార్చుకోవచ్చు కూడా. Let's give the tracks to this. Connects from here to
Okay, here my circuit is finished. How many of you finished your circuits? Here I'm giving holes. Next, applying copper area. Okay, here copper area finished అండి. కాపర్ ఏరియా అనేది అప్లై అయిపోయింది నా సర్క్యూట్ కి. నెక్స్ట్ సాలిడ్ రీజన్ అనేది యువర్ విష్ అండి, తీసుకోవచ్చు తీసుకోపోవచ్చు. దేర్ ఈస్ నో మ్యాండేటరీ ఆన్ దిస్. ఓకే, నెక్స్ట్ go to view and 2D view of the circuit. Then this is the 2D view of the circuit. Next, open new, not here, your PCB 2020. Next, go to view and 3D view. Okay, it's loading. Okay, this is my circuit. This is the battery, and this is buzzer, this is transistor, and this is resistor, diode, and that one is capacitor. Okay, this is my circuit. I think everybody understand this, right? If you have any doubts until sorry till now,
Please respond if you have any doubts till now. Otherwise, I will end the session. What about others? Only these two people are responding. What about others? Can I end the section? Can I end the class? Okay, tomorrow we are going to discuss 555 timer circuits. Okay, that means stable circuit and bistable circuit, water level indicator, or else toggling circuits, adapter circuit, like those IC circuits. Tomorrow we are going to discuss on, or else we are designing the circuits on easy EDM. Okay? Okay, all of you be safe. You may leave the section.